భయభక్తులుగా జీవించుండరా. మనకు ఏదైనా చిన్నగా ఏదైనా జరిగిందనుకో ఎవరి మీద అడుగుతాం మనము? దేవుడు లేడు ఏమంటావు? దేవుడు లేడు. దేవుడు ఉంటే జరుగునా? దేవుడు ఉంటే మా నాన్న చచ్చిపోవునా? దేవుడు ఉంటే నా భార్య చచ్చిపోవునా? దేవుడు నా కొడుకు చచ్చిపోవునా? ఈ మాటలు మాట్లాడుతాం మనం. కాబట్టి ఏదైనా జరిగితే మనం దేవుని మీదే నిందేస్తాం. అయితే నువ్వు మాత్రము ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, విధేయత ఉండదు, నీ ప్రవర్తన బాగుండదు, ఏమి లేకుండా నువ్వు దేవుణ్ణి నిందిస్తుంటారు మనోళ్ళు. అయితే ఇక్కడ యోబు చూడండి, యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడు బతికిండు, విశ్వాసంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, న్యాయంగా జీవించిండు. అయినప్పటికీ అతనికి శోధ వచ్చింది. ఆ శోధన ఎవరి వల్ల? సాతాను వచ్చింది. అయినా కానీ దేవుణ్ణి దూషించకుండా ఉన్నాడు కాబట్టి అతనికి మళ్ళీ ఏమగలిగింది? మనకు ఆయన ఆస్తంతా పోయిన ఆస్తి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా రెండింతలుగా మనం వచ్చినట్టు మనము చూస్తున్నాము. అందుకే దేవుడు యోబు చుట్టూ కంచె అంత ఈజీగా ఇలా ఆయన ఎంతో నీతిమంతుడుగా బ్రతికిండు కాబట్టి, విశ్వాసం ఉన్నాడు కాబట్టి దేవుడు యోబు కంచేసినట్టు మనము చూస్తుంటాము. కాబట్టి మనము కూడా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో చిన్నదానికి పెద్దదానికి మనం ఏం చేయకూడదు? దేవుణ్ణి నిందించకూడదు. అందుకే ఇదిగో నీకు శోధన ఎవరు కలిగినట్టు అది నా వల్ల కలదు, కానీ అది వాని పని. అది ఆ పనిలో నువ్వు నెగ్గినట్లయితే అప్పుడు నువ్వు నిజముగా నా యందు విశ్వాసం కలిగి ఉన్నట్టుగా దేవుడు మనకు అలా అనుకోవాలి. మనం అలా అనుకోకుండా మనం దేవుని మీద నిందేసినట్టు మనము ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో కంచె లేకపోతే ఏముందట? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే త్రొక్కివేయబడతారంట. ఏమవుతుంది? త్రొక్కివేయబడతారు.